బడ్జెట్ లో జరిగిన కేటాయింపులను బట్టి చూస్తే కాంగ్రెస్ తెలంగాణలో మహిళలకు పూర్తిగా మొండి చేయి చూపించిందనేదే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత రజనీ సాయి చంద్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. రజనీ గారు, ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? మరి పేరుకు మాత్రం ఇందిరమ్మ పాలన అని చెప్పుకుంటారు, ఇందిరమ్మ రాజ్యం అంటారు, ప్రజాపాలన అని చెప్పుకుంటారు, కానీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అడుగు అడుగున అనేక సందర్భాల్లో అవమానిస్తూ ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరి కనీసం బడ్జెట్లో కేటాయింపులు చేయలేని ఈ దుస్థితి ఎందుకుంది? కనీసం మినిమం చిత్తశుద్ధి కూడా లేదా కాంగ్రెస్కి మహిళలకు సంబంధించి? ఒకటండి, మొన్నటికి మొన్న కాంగ్రెస్ ఏం చెప్పింది? మేము మహిళా ప్రభుత్వం, అది మహిళలను గౌరవించే ప్రభుత్వము, మహిళల కోసం పనిచేసే ప్రభుత్వం అని పెద్ద ఎత్తున ఉమెన్స్ డే సందర్భంగా కూడా, ఇంకా ఎలక్షన్స్ అయిపోయాక కూడా మహిళలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎన్నో జరిగినాయి. అయితే నిన్న బడ్జెట్లో చూసుకుంటే మేము ఒకటే అంటాం, మీరు మహిళలకు ఇచ్చిన హామీలు ఎన్ని, అవి ప్రాక్టికల్గా మీరు పెట్టిన బడ్జెట్లో ఎంతవరకు అవి మహిళలకు పూర్తి స్థాయిలో కేటాయించబడతాయి, లేదు పూర్తి స్థాయిలో వినియోగించబడతాయి అనేది మనం చూసుకుంటే ఈరోజు వాళ్ళు మహిళలకు చెప్పింది ఏంది? అది విద్యార్థులకు స్కూటీల విషయంలో కావచ్చు, లేదంటే మహిళలకు కళ్యాణ లక్ష్మి తులం బంగారు విషయంలో కావచ్చు, లేదంటే కుటుంబాల్లో 2500 కుటుంబంలో ప్రతి ఒక్క మహిళ, ఒకరని కాదు, సరే కోడలున్నా అత్తున్నా అత్తకిస్తాం, కోడలకి ఇస్తాం, ఇంకెంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి అది 100 రోజుల్లోనే. మరి ఈ రోజు 100 రోజులు ఇంకా అయిపోలేదా అనేది ఒకటి. మీరు బడ్జెట్లో ఎందుకు మహిళలకు పూర్తి స్థాయిలో మీ బడ్జెట్ విషయంలో లోపం జరిగింది అనేది ఖచ్చితంగా మహిళా లోకం అంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తుంది. గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే 2500 ఎక్కడా అని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని అడుగుతున్నారు. ప్రజాప్రతినిధులనే కాదు, కార్యకర్తలను వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రోజు గ్రామాల్లో కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మొహం పెట్టుకొని తిరిగే పరిస్థితి లేదు. మేము ఒకటే అంటున్నాం, ఈ రోజు మీరు కేటాయించిన బడ్జెట్లో అసలు మహిళలకు పూర్తి స్థాయిలో మీరు చెప్పిన హామీలను నెరవేర్చే పరిస్థితి ఉందా అన్న సంగతి మీకు అర్థమవుతుంది. అది లేదు, ఏ రోజు కూడా అది పాసిబుల్ కాదు అని. మరి ఇంకా ఎందుకు మహిళలు మభ్య పెడుతున్నారని మేము అడుగుతున్నాం. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఈ రోజు వరకు మీరు చెప్పిన తులం బంగారికి లేదు, మీరు ఒకటండి, మహిళలకు సంబంధించి రవాణా వ్యవస్థలో 4000 పైచిలకు, అంటే మహాలక్ష్మి పథకంలో భాగమైన ఫ్రీ బస్సు గురించి 4000 పైచిలకు బడ్జెట్ కేటాయించారు. అయితే ఇప్పటి వరకు అది ఎంతవరకు మహాలక్ష్మి పథకం మహిళలకు ఉపయోగపడ్డది అనేది బేరీజ్ చేసుకోండి. మీరు చెప్పిన బడ్జెట్ ఇప్పుడు ఆర్టీసీ ఉన్న నష్టాల్లో ఏ మేరకు లాభం చేకూరుస్తుంది, లేదు ప్రజల మీద భారం పడకుండా చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. అంటే పేరుకి ఫ్రీ బస్ కానీ కంఫర్టబుల్ గా ఎవరు ప్రయాణం చేస్తున్న పరిస్థితులు కనిపించట్లేదు లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకటి. రెండవది, ఈ రోజు ఒకటండి, మీరు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వము మహిళల విద్య, తర్వాత మహిళకి ఏ రకమైన సంక్షేమము అనే ఒక స్టెప్ బై స్టెప్ ప్రణాళిక చేసుకుంటూ ఒక మహిళను చాలా సున్నితమైన కోణంలో ఆలోచించి, అంటే కళ్యాణం విషయంలో కావచ్చు, డెలివరీల విషయంలో కావచ్చు, లేదు ఇంకేదన్నా రక్షణ విషయంలో, ఇలా సున్నితమైన కోణాలను కూడా ఆలోచించి సంక్షేమ పథకాలను పెట్టింది. మేమేమంటారు, మీరు అంకలు అటు మార్చండి ఇటు మార్చండి, లేదు అది ప్రాక్టికల్గా ప్రజల చేతులకి, లేదు మహిళల చేతులకి, లేదు సంక్షేమ పథకాలకు అందుతుందో లేదో అనేది ప్రాక్టికల్గా ఒక ఎత్తు. కానీ మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? గ్రౌండ్లోకి వెళ్ళేసరికి మీరు కేటాయించింది కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందట్లేదు. అది ప్రాక్టికల్గా అందరికీ తెలిసిందే, ఎందుకంటే గత సంవత్సరన్నర కాలంలో చూస్తూ ఉన్నాం. కానీ మరి మీరు కేటాయించింది ఎంత ఈరోజు? అది మహిళా మంత్రులు కూడా ఒకసారి ఆలోచించాలని మేము కోరుతున్నాం. ఒకటి. రెండవది, మహిళా శిశు సంక్షేమ శాఖకు మీరు ఇచ్చింది ఎంతండి? 2000 పైసలకి ఏమో ఇచ్చారు. దాంట్లో మీరు పథకాలకు ఇచ్చిన దాంట్లో మరి డివైడ్ చేసి చెప్పాలి కదా. ఈ పథకాలలో మేము ఇచ్చిన బడ్జెట్లలో మహిళలకు ఇవ్వాల్సింది ఇంత, విద్యార్థినులకు ఇవ్వాల్సింది ఇంత, లేదు అని మీరు డివైడ్ చేసి ఏ రకంగా డివైడ్ చేస్తారు, ఏ రకంగా మీరు చెప్పిన 6 గ్యారెంటీలకు ఆ పూర్తి స్థాయిలో డబ్బులను కేటాయిస్తారు అనేది ఒకటి. ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది ఒకటి. ఆ రకమైన వార్తలు బట్టి విక్రమార్క గారు కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారేమో అని మేము ఎదురు చూసినాం. అసెంబ్లీలో వాళ్ళు చెప్తారేమో, వివరిస్తారేమో, మేము ఈ రకంగా మేము కేటాయించింది ఇంత, ప్రాక్టికల్గా ఈ రకంగా మహిళలకు అందజేస్తామని చెప్తారేమో అనుకున్నాం. అంటే వాళ్ళకి ఇచ్చిన హామీల మేరకు కావచ్చు, రాష్ట్రంలో అనేక స్టెప్స్లో మహిళలకు అవసరం ఉన్న చోట కావచ్చు, అంటే వాళ్ళు ఏదైతే కేటాయించుకున్నారో ఆ నెంబర్కి ఉన్న అవసరానికి పొంతన లేదు కాబట్టి డీటెయిల్గా చెప్పలేదని భావించాల్సిన అవసరం ఖచ్చితంగా. వాళ్ళు ఏం చేశారంటే అంకెల్ని ఇటు అటు మార్చడం తప్పితే వాళ్ళు
వాళ్ళు ఏ శాఖలో ఎంతెంత బడ్జెట్ ఏ రకంగా కేటాయించినాము అనేది పూర్తి స్థాయిలో అవసరం వివరించారు. పెద్ద మొత్తంలో ఉంది, మరి వీళ్ళ కేటాయింపులు చూస్తే ఎక్కడ కూడా సరిపోని విధంగా ఉన్నాయి. రెండవది, వీళ్ళు ఈ రోజు ఏదో కొత్తగా దాని బడ్జెట్ని ఏదో దాని మీద తర్జనా భర్జన కావాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి కేసీఆర్ గారు పెట్టింది, కేసీఆర్ గారి సంక్షేమము 10 ఏళ్ల పాటు ఏ రకంగా రాష్ట్రానికి ఏ రకంగా డివైడ్ చేసిర్రు అనేది చూసుకుంటే వీళ్ళు కొత్తగా దాని గురించి రిస్క్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకు ముందు పెట్టిన బడ్జెట్కు ఏదో కాపీ కొట్టిరు, ఆ కాపీ కొట్టి మళ్ళీ సేమ్ అంకెలు అటు ఇటు మార్చి ముందు పెట్టిరు తప్పితే ఈరోజు ప్రాక్టికల్గా మీరు ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రయోజనానికి ఉపయోగించే విధంగా మాత్రం బడ్జెట్ లేదు. ఆశాజనకంగా బడ్జెట్ లేదు, అదొక అంకెల గరడిగానే ఉంది. ముఖ్యంగా మహిళల విషయంలో వీళ్ళు మహిళలు ఎట్లాగో అడగరు, వీళ్ళు బయటికి రారు. వీళ్ళని ఎలక్షన్ టైంలోనే మహిళలకు ఏదో ఒకటి చెప్తాము, ఆల్రెడీ చెప్పినాము, లాభం వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ సీట్ మీద కూర్చున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చి మహిళలు అడిగేది ఏమైంది? ఒకవేళ అడిగినప్పుడు కదా, ఎందుకంటే ఇప్పుడు హోంశాఖకు కొంచెం ఎక్కువ కేటాయించారు. ఎందుకు కేటాయించారు? వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ చేతుల్లో ఉన్న హోంశాఖని ఏ రకంగా వినియోగించుకుంటారో ఈరోజు అందరికీ తెలిసి. అంటే మహిళల ఆగ్రహం ఎట్లా ఉంటుంది అనే దానికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి సర్వేల విషయంలో వెళ్ళిన సందర్భంలో కావచ్చు, గ్రామ సభల సందర్భంలో కావచ్చు, ఆగ్రహం ఎట్లా ఉంటుంది అనేది ఆల్రెడీ ఒకసారి చవి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు క్లియర్గా మొండి చెయ్యి, ఇక ముందు ఏమీ లేదు, ఇక ముందు అడగకూడదు అనే విధంగా సంకేతాలు ఇస్తే ఏం జరగబోతుందని భావించాలి? ఒకటండి, నేషనల్ మీడియా సైతం రేవంత్ రెడ్డి గారిని అడిగితే మేము పథకాలు ఇచ్చే పరిస్థితుల్లో లేము అనేది క్లియర్గా చెప్తున్నారు. ఈవెన్ సీతక్క గారు లాంటి వాళ్ళు సైతం పెన్షన్లు పెంచే పరిస్థితి లేదు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటివి వాళ్ళు కొన్నిసార్లు ప్రజలను మభ్యపెట్టే విధంగా చెప్పినప్పటికీ ప్రాక్టికల్గా వర్కౌట్ కానివి ప్రజలు నిలదీస్తున్న క్రమంలో, మీడియా నిలదీస్తున్న క్రమంలో ఆ నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి. అనివార్యంగా నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి. అయితే మేము ఒకటి ఏమంటున్నామంటే, మీరు అధికారంలోకి వచ్చే ముందు ఇన్ని రకాల ఇబ్బందులున్న పథకాలను, సంక్షేమాన్ని ఎందుకు మీరు అనౌన్స్ చేశారు? మేము ఇది చేస్తామని ఎందుకు అనౌన్స్ చేశారు? ఎందుకు పెట్టారు? ప్రాక్టికల్గా ఎందుకు చేయలేకపోతున్నారు? మూడవది, ఈరోజు ఒకటండి, కళ్యాణ లక్ష్మి పథకం దగ్గరికే వెళ్దాం మనం. సరే, ఒక్కొక్కటి మహిళా సంక్షేమంలో భాగమైన ఒక్కొక్క పథకం దగ్గరికి మనం వెళ్దాం. కళ్యాణ లక్ష్మి పథకం దగ్గరికి వెళ్తే అంతకుముందు గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్యాణ మండపంలోనే డైరెక్ట్ తీసుకుపోయి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టు ఎలా ఇవ్వగలిగింది? మీకు ఎలా సాధ్యం కావట్లేదు అనేది ఒకటి. రెండవది, మీరు చెప్పిన తులం బంగారు ఈ రోజు వరకు ఏ ఒక్క మహిళకైనా రాష్ట్రంలో అందిందా? మరి మీరు బడ్జెట్లో ఏదో పెడతాము, మహిళలకు ఏదో చేస్తాము, ఈ లెక్కల్లో అటు మారుస్తాము, ఇటు మారుస్తాము అని చెప్తున్నారు కదా. మరి ఈ రోజు వరకు ప్రాక్టికల్గా ఏ మహిళకు అందిందో చూపించండి. ఇక ముందు అడగకూడదు అన్నట్టుగానే చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తున్నది. మీరు అడిగినా, మీరు ఏం చేసినా, మీరు కొట్లాడినా మేము ఇచ్చే పరిస్థితులు లేము. ఎందుకంటే లంక బిందెలు దొరకలేదు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. లంక బిందెలు దొరుకుంటే చేసేవాళ్ళేమో. కానీ మరి చేసిన అప్పులన్నీ ఎక్కడ ఖర్చు పెట్టినారంటే ఇంకో మళ్ళీ అబద్ధాలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి ఈరోజు చూసుకుందాం. ఈ రోజు సంవత్సరన్నర కాలంలో వాళ్ళు చేసిన 1,50,000 పైచిలకు అప్పులను మనం చూసుకుందాం. ఒకటి, ఏ పథకానికి లేదు, నీటికి సంబంధించిందా, లేదు విద్యాశాఖ ఖర్చు పెట్టారు, దేంట్లో ఖర్చు పెట్టారు, మీరు ఆ అప్పు ఎక్కడ ఏ రంగంలో ఖర్చు పెట్టారు అనేది ఒకటి. ఇలా చూసుకుంటూ పోతే సంవత్సరానికి అంత చొప్పున అప్పు చేస్తే మరి మీరు ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత అప్పు చేసి రాష్ట్రాన్ని నడపదలుచుకున్నారు అనేది ఒకటి. రెండవది, మీ హయాంలో రెవెన్యూ వ్యవస్థ ఏ రకంగా దెబ్బతిన్నది అనేది. అంటే ఇలా మాట్లాడుకుంటూ పోతే మీరు ఏ రంగంలో కరెక్ట్గా పనిచేసిరండి, ఏ ప్రాతిపదికన పనిచేసిరు. ఇప్పుడు మనం 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూద్దాం. వ్యవసాయ రంగంలో ఏ రకంగా పనిచేసిరు అనేది తెలుసు. విద్యారంగంలో, ఉపాధి అవకాశాలు, ప్రైవేట్ ఐటీ సెక్టార్లో, రవాణా రోడ్ల వ్యవస్థలో, సరే సంక్షేమ పథకాలైన ఇటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, కంటి వెలుగు కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, లేకపోతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఉచిత కరెంటు. అంటే నేను అంటున్నా, కనీసం సాగునీరు కాదు కదా, తాగునీళ్లు కూడా సరిగ్గా అందించలేని ఒక దుస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అనుకోవాలి. అది పరిపాలన లోపం అనేది ఒకటి. వ్యవస్థల మధ్య కోఆర్డినేషన్ చేసుకునే ఆ రకమైన ఆలోచన ముఖ్యమంత్రి గారికి లేకపోవడం. నేనేమంటున్నానంటే, కేసీఆర్ గారు ఏదైతే తీసుకొచ్చారో, ఏదైతే సమన్వయంతో, ఏదైతే అద్భుతమైన విజన్తో పనిచేశారో దాన్ని నిలబెడుతూ పనిచేసినా కూడా ఈరోజు రాష్ట్రం అద్భుతంగా ఉండేది. కనీసము మీకు కొత్త ఆలోచనలు పుట్టాల్సిన అవసరం లేదు, కొత్తగా మీరు ఏదో పనిచేయాల్సిన అవసరం లేదు. గత 10 సంవత్సరాలుగా ప్రతి రంగంలో
మీరు ఏ శాఖనన్నా చూసుకోండి, ఏ శాఖ గురించి అయినా మాట్లాడండి, ఏ వ్యవస్థ గురించి అయినా మాట్లాడండి, పోనీ ఏ మండలమైనా ఏ జిల్లా గురించి మాట్లాడినా ఆయా శాఖలలో ఆయా జిల్లాల్లో ఆయా గ్రామాల్లో కేసీఆర్ గారు ఎంత బలంగా ఎంత గొప్పగా ఆలోచించి పనిచేయగలిగారో అదే రకంగా మీరు పనిచేసి ఉంటే ఈరోజు మీరు కొత్త విజన్ ఏదో తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎస్, అంటే ఉన్నదాన్ని ఉన్న వ్యవస్థను సరిగ్గా నడిపించే శక్తి సామర్థ్యాలు కూడా లేవు. సో సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఉన్న కంఫర్ట్ జోన్ పోతుంది, జీవన స్థితి ఎట్లా అయితే మెరుగ్గా ఉన్నాయో మళ్ళీ వెనక్కిపోయే ప్రమాదం కనిపిస్తుంది. అండ్ ఫర్దర్గా భవిష్యత్తుకు సంబంధించి కూడా ఒక భరోసా ఇవ్వని సిచ్యువేషన్ కనిపిస్తుంది. విద్యా భరోసా కార్డ్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు, అవి ఎక్కడ, మరి ఉద్యోగాల పరిస్థితి ఏంటిది అని అంటే మాటల్లో ఏమో కనిపిస్తున్నాయి కానీ చేతుల్లో ఏమీ కనిపించట్లేదు. ఒకటండి, మీరేమన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని మాట ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళి మాట ఇచ్చారో అదే విద్యార్థుల దగ్గరికి మీరు వెళ్ళి మాట ఇచ్చారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది, అదే బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన అనౌన్స్ చేసిన ఉద్యోగాలకు మీరు లెటర్స్ ఇచ్చేసి ఈరోజు ఉద్యోగాలను కంప్లీట్ చేశామని చెప్తున్నారు. లెక్క కడదాం, మీరు ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేశారు? మేము అడగడం కాదు, మేము బీఆర్ఎస్ పార్టీగా అడగడం కాదు, విద్యార్థులు అడుగుతున్నారు, ఆన్సర్ చెప్పండి. నిరుద్యోగులు అడుగుతున్నారు, ఆన్సర్ చెప్పండి. పోనీ అంత సక్సెస్ఫుల్గా మిషన్ భగీరథ ఈరోజు ఒకటి దేశం మొత్తం తిరిగి చూసే విధంగా భూగోళాన్ని 3 సార్లు చూడితే ఏ రకంగా ఉంటుందో తెలంగాణలో ఆ రకంగా పైప్ లైన్ వేసి గ్రావిటీ వ్యవస్థ ద్వారా ఈరోజు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఆడబిడ్డ ఇంటికి ఎటువంటి బిందెలు పట్టుకొని బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఒక అద్భుతమైన వ్యవస్థను నిర్మించి మీ చేతిలో పెట్టినాం కదా. మరి ఈరోజు ఏమైంది? ఈరోజు హైదరాబాద్లో ట్యాంకర్స్ కనబడుతున్నాయి, గ్రామాల్లో బిందెలతో బయటికి వెళ్తున్న ఆడబిడ్డలు కనబడుతున్నారు. ఈరోజు ఎక్కడ సమస్య వచ్చినా ఎవరికి చెప్తురండి? ఎవరి పేరు గుర్తుకొస్తుంది? కేసీఆర్ గారి పేరు గుర్తుకొస్తుంది, బీఆర్ఎస్ పార్టీ పేరు గుర్తుకొస్తుంది. కాబట్టి మేము ఒకటే ఏమంటున్నామంటే ఉన్న వ్యవస్థను పాడు చేయడానికి తప్ప మీరు చేసిన కొత్త ఆలోచన ఏంటి? ఒక మహిళల గురించి, సరే ఈరోజు సందర్భం ఒక మహిళల గురించి మాట్లాడడం ఒక సందర్భం అయితే, మొత్తం తెలంగాణ సమాజం గురించి మాట్లాడదాం, అన్ని వ్యవస్థల గురించి మాట్లాడదాం. అంటే ఏ వ్యవస్థని కూడా సజావుగా నడిపించని స్థితికి తీసుకెళ్ళిపోయింది కాంగ్రెస్ అనేది ప్రధానంగా. ఎందుకంటే వ్యవసాయం విషయం చూసుకుంటే కానీ సాగునీరు ఉండదు, కరెంట్ ఉండదు, ఎరువులు ఉండవు, ఇంకేది ఉండని పరిస్థితి. ఎట్లానైనా సరే వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్దామంటే ముందుకెళ్ళలేని పరిస్థితి. నిరుద్యోగుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఎక్కడ కూడా ముందుకెళ్ళలేని సిచ్యువేషన్. మహిళల విషయానికి వస్తే ఎన్నో హామీలు ఇచ్చి ఎక్కడ కూడా ముందుకెళ్ళలేని పరిస్థితే తీసుకొచ్చింది. మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం ఏం లేదండి, వాళ్ళకి కావాల్సింది అధికారం. ఓన్లీ పదవి కోసం మాత్రమే రాజకీయాలనుకుంటే ఇలాగే ఉంటుంది అనేది నిరూపిస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఒకటి, తెలంగాణ మీద ప్రజల మీద బాధ్యత లేదు, పదవి మీద ఆకాంక్ష మాత్రమే ఉంది. ఆ ఆకాంక్షతో వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకటి. రెండవది, ఈరోజు మనం తండాలలోకి వెళ్దాం. తెలంగాణ సమాజము తండాలల్లో ఆడబిడ్డలు నమ్ముకొని కుటుంబాలు గడిపే రోజులను ఎన్నో ఏండ్లు మనం చూసాం, 60 ఏండ్లుగా చూసాం. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలు చేసి స్వపరిపాలన దిశగా నడిపించి ఈరోజు ఆ తండా బిడ్డలు సగర్వంగా మా ఇంట్లో ఆడబిడ్డనే పుట్టాలని కోరుకునే వ్యవస్థను నిర్మించింది, తయారు చేసింది, గొప్పగా ఆలోచించింది ఎవరండి? కేసీఆర్ గారు కాదా? ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఏ పరిస్థితికి తీసుకొస్తున్నారు మీరు? అదే తండా బిడ్డలు రోడ్ల మీదకి వచ్చి మా భూములు పోతున్నాయి అని చెప్పి కొట్లాడే పరిస్థితికి తీసుకొచ్చిర్రా లేదా? మళ్ళీ ఇంకొకటి, బాల్య వివాహాల పరిస్థితి తెలంగాణలో ఏ రకంగా ఉండండి? ఒకప్పుడు దేశం మొత్తంలో బాల్య వివాహాలు అత్యధికంగా జరిగే ప్రాంతాల్లో తెలంగాణ కూడా ప్రముఖంగా ఉండే. అటువంటిది ఒక సంక్షేమ పథకం తీసుకొస్తే బాల్య వివాహాలకు కూడా చెక్ పెట్టొచ్చన్న ఒక గొప్ప ఆలోచన ఏ నాయకుడు ఆలోచిస్తారండి? కాబట్టి ఈరోజు అవి చిన్నగా కనిపించవచ్చు. అంటే ఒక పెళ్ళికి సాయం అనేది చాలామందికి, ఆ పెళ్ళికి సాయం చేయడం ఏముంది, ప్రభుత్వం పెళ్ళికి సాయం చేస్తుందా? అది ఎవరన్నా ఆలోచిస్తారా? ఈరోజు వరకు ఒక ప్రభుత్వం ఒక ఆడబిడ్డను బాల్య వివాహాలు అరికట్టాలంటే ఈ రకంగా సాయం చేస్తే ఆ ఏజ్ వరకు ఆపుతారు అనేది ఒక గొప్ప ఆలోచన అది. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆలోచనలు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసింది, కేసీఆర్ గారు చేసిరు. ఈరోజు మీరు అంటే ఒకవైపు ఇచ్చిన హామీలేవి కూడా నెరవేర్చకుండా పూర్తి స్థాయిలో మొండి చేయి చూపించి, మరోవైపు మాటలు చూస్తే మరి
రుణాలకు సంబంధించి కూడా, వడ్డీ లేని రుణాలకు సంబంధించి కూడా అబద్ధాలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో చూస్తే వాళ్ళే మాట్లాడుతున్నారు, మహిళలే మాట్లాడుతున్నారు వాస్తవం ఏంటి అనే దానికి సంబంధించి. కానీ వీళ్ళు ప్రభుత్వం మాటలు ఎట్లా ఉంటాయి, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారంటారు. అంటే ఎట్లా చేస్తారు? కనీసం మినిమం అవసరాలు తీర్చే పరిస్థితి కూడా లేకుండా ఉంటుంది. రియాలిటీ చూస్తే, మాటలు చూస్తేనేమో మరి కోటీశ్వరులు చేస్తామంటారు. సాధ్యమైన ఇవన్నీ నిజంగా ఇంత చూసిన తర్వాత ఈ 15 నెలల కాలంలో ఎట్లా ఉంది పరిపాలన అనేది అందరూ చూసిన తర్వాత ఈ 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేస్తా ఇటువంటి మాటలు చెప్తే నమ్మే పరిస్థితి ఉన్నదా? కనీసం ఆశపడడానికైనా సరే, ఆశపడితేనే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందనేది ప్రజలంతా ఇవాళ ఆలోచించుకుంటున్నారు. కానీ ఇక ముందు కూడా ఇటువంటి మాటల్ని నమ్మి ఆశపడే పరిస్థితి ఉన్నదా? అసలు ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికే అర్థమైపోయింది ప్రజలకు. కానీ అయినప్పటికీ మేము ఓటేసాం కాబట్టి ప్రభుత్వంతో కనీసం మేమైనా సరే కొట్లాడి పని చేపిద్దామని ప్రజలు బయటకు వస్తున్నారు. ఏదో ఒక రూపంలో మేము కొట్లాడైనా సరే, అది ఏ రకమైన వ్యతిరేకతతోనైనా సరే చూపించి పని చేయిద్దాం అనుకుంటున్నారు. మేము ఒకటే అంటున్నాం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడం పక్కకు పెడతాం, ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని మీ మేనిఫెస్టోలో పెట్టారు కదా. మరి కనీసం ఏ ఒక్క ఆశా వర్కర్కైనా ఈ రోజు వరకు జీతం పెంచారా? మరి కేసీఆర్ గారి హయాంలో ఎంత ఉండండి ఆశా వర్కర్లకు? ఎంత తక్కువ ఉండే, 2,000 ఉంటే మహా ఎక్కువ. అటువంటిది 9,000 ఆశా వర్కర్ల జీతం చేసి వాళ్లకు మా శాలరీ ఇంత అని గర్వంగా చెప్పుకునే ఒక భద్రతను కల్పించింది ఎవరండి? వాళ్ళు ఆందోళన చేస్తే మరి వాళ్ళ మీద ఎటువంటి దౌర్జన్యం చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తాం. ఖచ్చితంగా ఈ రోజు మహిళలను విద్యార్థినులను కావచ్చు, మహిళలను కావచ్చు, గురుకులాల్లో ఉన్న చిన్న పిల్లలను సైతం రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళిన ప్రభుత్వం 10 ఏళ్ల పాటు మనము ఎట్లంటే మహిళలను చాలా భద్రతగా చూసుకున్న ప్రభుత్వాన్ని చూసాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎవరన్నా ఎక్కడన్నా ఏదన్నా అడిగితే కొడతాము, ధర్నాలు చేస్తే లాక్కెళ్తాము, ఇంకేదైనా గట్టిగా నిలదీస్తే అరెస్టులు చేస్తాము. మరి ప్రజాపాలన అని చెప్పారు కదా, ఈ ప్రజాపాలనలో అరెస్టులు ఉండడమే ప్రజాపాలన, హింసించడమే ప్రజాపాలన. మహిళలను రోడ్డు మీద వాళ్ళని అగౌరవపరిచి రోడ్ల మీదకి వెళ్ళి ఈడ్చుకుంటూ వెళ్ళడం అనేది ప్రజాపాలన. అంటే మీరు చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడన్నా పొంతన ఉందా? మాటలేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, హామీలేమో ఇష్టం వచ్చినట్టు ఇస్తారు. మరి ఎవరికి ఇచ్చారు? ప్రజలకు ఇచ్చారు, ప్రజలు అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే సందర్భం వచ్చినప్పుడల్లా నేను బడ్జెటే వచ్చింది, ఏదో నామకే వాస్తే మేము ఇంతవరకు ఇంత చూపించినాం, ఇంతవరకు ఈ మాటలు చెప్పినాం, ఇదేదో చేస్తామని ఒక మాట ఇచ్చినామని చెప్పుకుంటా పోతే ఇక ముందు సస్టైన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పటి వరకు మేనేజ్ చేసుకుంటా వచ్చిండ్రు, అటెన్షన్ డైవర్షన్ చేసుకుంటా వచ్చిండ్రు, ఇక ముందు ఇట్లా మేనేజ్ చేసే పరిస్థితి కొనసాగుతుందా? ఎట్టి పరిస్థితులు లేదండి. ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు ఓపికగా 3 నెలలు పట్టారు, 6 నెలలు పట్టారు. ఈ రోజు వరకు ప్రతి రంగంలో, ప్రతి వ్యవస్థలో ప్రతి ఒక్కరు బయటకు వచ్చి కొట్లాడుతున్నారు. ఎక్కడ కొట్లాలే? పెండింగ్ బిల్లుల గురించి సర్పంచులు బయటకు వచ్చారు. విద్యార్థినులు మాకు ఫుడ్ పాయిజన్, నిన్న కూడా నిజామాబాద్లో ఫుడ్ పాయిజన్ అయిన సందర్భాన్ని మీరు అసెంబ్లీలో బడ్జెట్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. అక్కడ ఒక సైడు విద్య గురించి మాట్లాడుతున్నారు, గొప్పగా బడ్జెట్ పెట్టినామని చెప్తున్నారు. అక్కడ ఒకవైపు నిజామాబాద్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యి అవస్థలు పడుతున్నారు. అంటే మీరు చెప్పేదానికి, మీరు చేసేదానికి, మీరు పెట్టే బడ్జెట్కి ప్రాక్టికల్గా వాళ్ళకి అందేదానికి ఏమన్నా సంబంధం ఉందా? ఒకటి. రెండవది, ఈరోజు తెలంగాణ సమాజము ఎప్పుడు కూడా చాలా ఉద్యమ చైతన్యం ఉన్న సమాజం. ప్రతి ఒక్కరు, చిన్న పసిబిడ్డ కూడా ఏదో ఒక రూపంలో తనకు కావాల్సింది ఖచ్చితంగా సాధించే తత్వం ఈ తెలంగాణ సమాజంలో ఉంది. ఈరోజు విద్యార్థినులు బయటకు వచ్చిర్రు, ప్రతి మహిళ బయటకు వస్తుంది. ఇంటి ముందల నీళ్ళు రాకుంటే మహిళలు నీ ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు, వస్తున్నారు. ఎందుకు అందియావు నువ్వు? 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఎట్లా అందిస్తారు, ఇప్పుడు నువ్వు ఎట్లా అందియావని అంటే మహిళల్ని మోసం చేసి, ద్రోహం చేసి, న్యాయం చేయమంటే అవమానించి, దౌర్జన్యం చేసి, లగచర లాంటి దాంట్లో అయితే ఎట్లా అమానవీయంగా మహిళల పట్ల ఎట్లా ప్రవర్తించుంటో చూసినాం. అంటే ఎక్కడ చూసినా కూడా మహిళల మీద ఈ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అనేది చూస్తే అర్థమైపోతుంది. అంటే ఇక ముందు తెలంగాణ మహిళ అన్నట్టుగా తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం, మహిళలను బయటికి వచ్చి కొట్లాడే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ముందు రోజుల్లో? ఒకటండి, ఈ రోజు వరకు మహిళలతో పెట్టుకొని అంటే మహిళల ఓట్లతో నిలబడ్డ ప్రభుత్వాలను చూసాము. మహిళలకు అబద్ధాలు చెప్పి మభ్య పెడితే మహిళలే కూలగొట్టిన ప్రభుత్వాలను కూడా చూసాం. ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ సమాజం రేపు చేయబోయేది అదే. మహిళలు చీపురు కట్లతో, రోకలి బళ్ళతో, కారం పళ్ళతో తిరగబడ్డ తెలంగాణ ఉద్యమాలు ఎన్నో చూసాం. ఈ ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చి మీరేదో మాటలు చెప్పి మేమేదో గొప్పగా మభ్యపెట్టినామని చెప్పి సంబరపడుతున్నారేమో కానీ తెలంగాణ మహిళలు ఎవరి చేతులు కట్టుకొని కూర్చోలేదు. ఈరోజు గ్రామాలకు రండి, తిరగబడతలేరా? కొన్ని 100 మంది మహిళలు భూముల జోలికి వస్తే, మీరు ఫార్మా పేరుతోటి భూముల జోలికి వెళ్తే ఏం జరిగింది? అక్కడ తిరగబడ్డది ఎవరు? మహిళలు కాదా?
కాబట్టి మేము ఒకటే అంటున్నాం, మీరు ఏదైతే మహిళా సమాజానికి చెప్పిర్రో, ఏదైతే మహిళలకు మీరు హామీలు ఇచ్చిర్రో, ఏదైతే మహిళల్ని ఇంకా గొప్పగా మేమేదో సాధికారిత దిశగా అడుగులేపిస్తాం, వ్యాపారాలు చేయిస్తాం, మహిళా సంఘాల వాళ్ళకు, డ్వాక్రా సంఘాల వాళ్ళకు గొప్పగా ఇంకేదో బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టిస్తాం అని మాటలు గొప్పగా చెప్పడం కాదు, వేదిక మీద మాటలు గొప్పగా చెప్పడం కాదు, ప్రాక్టికల్గా మీరు ఈరోజు ఏం చెయ్యలేని తనాన్ని మహిళలు చూస్తుర్రు, ఖచ్చితంగా నిలదీస్తారు. రేపటి నాడు ఇదే కాంగ్రెస్ పార్టీని అదే మహిళలు పొందబెడతారు ఖచ్చితంగా. ఎస్, అంటే బడ్జెట్ సాక్షిగా మహిళలను మభ్యపెట్టి మహిళలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ని తెలంగాణ మహిళలు క్షమించే పరిస్థితి లేదు అనేది స్పష్టమవుతుంది. చర్చలో పాల్గొన్న రజనీ సాయిచంద్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.